మీ అందరికీ ఇదంతా మా చిలక అనమాట. ఎక్కడంటే మా అత్తయ్య వాళ్ళది, మా బావ వాళ్ళు మేమే, మాకు ఆడపడుచులు లేరన్నాం కదా ఫ్రెండ్స్. ఇదంతా మా మాయ సంపాదించింది. కరోనా టైంలో అందరూ చాలా నష్టపోయారు, కానీ ఒక రైతుకే సేవ్ అయిందని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. ఎందుకంటే ల్యాండ్ ఉంది కాబట్టి మేము పండించుకొని మా ధాన్యాన్ని మేము అమ్ముకున్నాము. ఈ మాస్కులు, ఈ శానిటైజర్లు మేము వెయ్యి వాడలేదు. ఇంట్లో వంట చేసుకున్నామా, చిలకలకు వచ్చినామా, మా పని మేము చేసుకున్నామా, ధాన్యం పండించుకున్నామా, అమ్ముకున్నామా అన్నట్టే ఉంది. ఇదంతా మాదే, మా మాయ సంపాదించింది. ఇక చెయ్యలేక జమాల చెట్లు వేసిండు. అప్పుడు మా మాయ ఒక్కడే కష్టపడేది. ఇప్పుడు మా పెళ్ళిళ్ళైనాక మా బావాళ్ళు కూడా మిర్యాలగూడెంలో వెల్ సెటిల్ అనమాట. మేము స్టడీ చదివినాం కానీ జాబులు రాలేదు. ఒకరి కింద చేస్తే చాలా తక్కువ ఏమంటారు, వర్క్ అవర్స్ ఎక్కువ ఉంటాయి, శాలరీ తక్కువ ఉంటుందని మా సార్ ఇక నేను నా భూమి నేను చేసుకుంటా అన్నట్టుగా మా సార్ కష్టపడి చేస్తుండు. లాస్ట్ ఇయర్ నేను స్కూల్కి వెళ్ళాను కదా, చాలా నష్టం వచ్చిందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ మంచిగానే పండించుకున్నాము. ఈ ఇయర్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా సారు. అందుకనే మీరు అందరు ఒకసారి నాకు సలహా ఇయ్యరా, అగ్రికల్చర్ చేసుకోవాలా టీచింగ్ చేసుకోవాలా, మీరు ఒక్కసారి సలహా ఇవ్వండి. ఎందుకంటే మీరందరూ 1370 మంది కూడా నా ఫ్యామిలీ అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఎవరు కూడా చెడ్డ కామెంట్ పెట్టలేదు ఇంతవరకు. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. చాలామంది అక్క అక్క అని పెడుతుర్రు, మేడం అని కూడా పెడుతుర్రు. మేడం అని మాకండి దయచేసి, అక్క అనండి. ఎందుకంటే నాకు అన్నల దమ్ములు లేరు కాబట్టి అక్క అంటే అసలు ఆ కిక్కే వేరప్ప అన్నట్టుంది. అక్క అని పిలిచిన వాళ్ళందరూ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అట్లానే మేడం అని పిలిచిన వాళ్ళు తక్కువ చూపు చూస్తలే, కానీ నేను గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి నన్ను మేడం అని ఏం పిలవకండి. మీరందరూ నా ఫ్యామిలీ అనుకుంటున్నా. ఈ టైంలో ఎందుకు వచ్చింది అనుకుంటారు, ఇక మార్నింగ్ గాలబెట్టినాము, చెత్త గాలబెట్టినామండి. అది మరి కాలిందా వేరే దగ్గరికి వెళ్ళిందా అని చూసుకుందానికి వచ్చినాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిరపకట్ట గాలబెడితే మిరపకట్ట కాకుండా గడ్డాములు 2 గడ్డాములు కాలినాయండి మాయే, చిన్న నిప్పు రవ్వతోని. ఒక మా జమాల చెట్లు చూడండి, అక్కడ బర్రెలు మేసేవి కూడా మాయే. ఆ బొత్తలు ఉందిగా ఆ పొలం, అదంతా మాదే. 2 అన్నల దమ్ములకు మా మాయ సంపాదించిండు. మీరందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు. ఇంకా ప్లీజ్ అండి నన్ను కూడా ఆదరించండి, ఓకేనా? లైకులు కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇంకా కొద్దిగా ఉందండి, గాలి వస్తుందని కొంచెమే కాలబెట్టిండు మా సారు. ఇక గాలికి ఎండకి ఎట్లా అంటే ఇక చిన్న రవ్వ కూడా మొత్తం కాలిపోయింది. లాస్ట్ ఇయర్ గడ్డాలు కాలింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది బాగా. అందుకనే ఇక ఇప్పుడు వచ్చినాం, ఉన్నది గాలబెట్టి వెళ్ళిపోతాం ఇంటికి. పిల్లల్ని అత్తయ్య వాళ్ళు పట్టుకుర్రు. జాయింట్ ఫ్యామిలీలో ఎవరెవరో కూడా కామెంట్ బాక్స్లో చేయండి కామెంటు. మాదైతే జాయింట్ ఫ్యామిలీయే, ఓకేనా? బాయ్.